మీరంటే సార్ నాయకులు, మీకు ఆయనతో సాన్నిధ్యం ఉంది కాబట్టి వెళ్తారు. సామాన్య ప్రజలు ఎవరికి 20 అక్కడ ఎంట్రీ ఉండదు. అదే నేను మిమ్మల్ని ఆ, అందరినీ పిలుచుకొని పోతున్నాను అని చెప్తున్నా కదా. సరే, తప్పనిసరిగా వెళ్దాం. ఒకసారి కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, ఎదుటి వాళ్ళకి చెప్పడానికే నీతులు ఉంటాయి అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలో ఒక నిదర్శనం. అంటే శ్రీకాంత్ గారు వేయండి అఖిలపక్ష సమావేశం, వేయండి అని అంటారు. ఎప్పుడన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశం సరే అండి, వేరే పార్టీలోకి స్వేచ్ఛ లేదు, వాడు మాట్లాడటానికి కూడా లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పిలిపిస్తే సిపిఎం సిపిఐ లాంటి వాళ్ళని కూడా గృహ నిర్బంధాలు చేశారు. అసలు వాళ్ళ పార్టీలో వాడికి స్వేచ్ఛ లేదండి. వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళకే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడటానికి. వీళ్ళు ఇప్పుడు వచ్చి అఖిలపక్ష సమావేశం ఏమనంటారు? చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం అయ్యటంలో చాలా ఎక్స్పర్ట్ అండి. మీరు వాసుదేవన్ గారు, ఆయన 95లో ముఖ్యమంత్రిలో చూస్తారని చెప్తున్నారు కదా. 95లో అఖిలపక్ష సమావేశాలను, అత్యధిక అఖిలపక్ష సమావేశాలు వేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు 95 నుంచి 99 వరకు. అదే విధంగా మీరు గమనిస్తే ఎక్కడ మన ఇది పబ్లిక్ గార్డెన్స్ లో అన్ని వర్గాల ప్రజలను కూడా పిలిచి మీరు మా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వని, సలహాలు ఇవ్వనని చాలా మీటింగ్లు కూడా పెట్టాడు పెద్ద సెన్సేషన్ లో. మరి ఇప్పుడు 95 లాంటి ముఖ్యమంత్రిని చూస్తారని చెప్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అలాంటి అఖిలపక్షం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చామో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగినందుకు కాదు, 95 లాంటి ముఖ్యమంత్రి కనపడతాడు అని చెప్తున్నాడు కాబట్టి, కనపడతాడని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు వేస్తాడని చూడాలి. ఒకటి నేను మన బీజేపీ నాయకులు పేరు మర్చిపోయాను, రామ్ కుమార్ గారు పాపం సరిగ్గా డైరెక్షన్ ఇవ్వట్లేదండి తెలుగుదేశం గవర్నమెంట్ కి. వీళ్ళు బీజేపీ వాళ్ళు సరిగ్గా డైరెక్షన్ ఇస్తే ఈ సమస్యలు ఉండవు. వాళ్ళు పాపం అడుగుతున్నారు, ఈడీకి సంబంధించినటువంటి తొందరగా తీసుకురండి, సిబిఐని తొందరగా తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టండి అని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా సరే బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సమస్య అది. అయితే కాకినాడ మీరేమంటారు? బీజేపీకి వైసీపీకి రహస్య ఒప్పందం ఉందంటారా? ఇంకా కంటిన్యూ అవుతుందా అది? అది ఇప్పుడు మళ్ళీ మనం చెప్పక్కర్లేదులేండి, ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటది. కొంతమంది ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి ఏమి ఇబ్బంది లేదు, జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారు, దాని గురించి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అది పొలిటికల్ విషయం. అసలు దీంట్లో డిబేట్ కి సంబంధించినటువంటి విషయాల్లో గురుమూర్తి గారు కొంచెం మీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి. గురుమూర్తి గారు కైండ్లీ మీ ఫ్రేమ్ ప్రాపర్ గా అడ్జస్ట్ చేసుకోండి. రైట్. కాకినాడకు చెందినటువంటి రామ్ కుమార్ గారికి కృష్ణ ఏది అమరావతి ప్రాంతానికి చెందినటువంటి కృష్ణాంజనేయులు చెప్పేటువంటి ఒక్క విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇంటికి వరద వచ్చినంత మాత్రాన అమరావతి మునిగిపోయినట్టు కాదు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉండేటువంటి ఇంటికి అమరావతికి సంబంధం లేదు. ఈ విషయం చాలా మంది గమనించాల్సినటువంటి అంశము. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు ఉండేటువంటి వీళ్ళు మంతెన సత్యనారాయణ రాజు, అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి పాతూరు నాగభూషణము, అదే విధంగా ఈ మాజీ ఎంపీలు వీళ్ళు గోకరాజు గంకరాజు, వీళ్ళన్ని ఇళ్ళు, ఈ ప్యాలెస్లు ఇలాంటివన్నీ ఎక్కడ ఉన్నాయి అని అంటే కృష్ణా కరకట్టకి, కృష్ణా నదికి మధ్యలో ఉన్నాయి. ఇది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. కరకట్ట దాటిన తర్వాత అమరావతి ప్రాంతము, దాంట్లోకి చుక్క నీరు కూడా కృష్ణా వరద రాదు. మొన్న కూడా అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కృష్ణా వరద చుక్క నీరు కూడా రాలేదు. కానీ మంతెన సత్యనారాయణ రాజు ఇంట్లో ఆ పైన మొత్తం ఆ ఇళ్లలో ఉండేటువంటి మొత్తం ఆసుపత్రిలో ఏదో ఉంది కదా, వాళ్ళందరినీ తాడులతో మోకులతో పైనుంచి దించాల్సి వచ్చింది, పడవలేసుకొని కాపాడాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా కృష్ణా వరద నీరు వచ్చింది. ఈ కృష్ణా వరద నీరు వస్తుందని అంటే మన తెలుగుదేశం నాయకులు గురుమూర్తి గారి కోపం వస్తుంది. మేము మొన్న బోట్లు వస్తే మునిగిపోయి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఇల్లు ముంచేస్తున్నారని, ఇప్పుడు అప్పుడు అన్నదే తెలుగుదేశం వాళ్లే. చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచుతున్నారని గొడవ చేస్తుందో తెలుగుదేశం వాళ్లే. అసలు నేనేమంటానంటే, ఆ మునిగిపోయే ఇంట్లో ఎందుకయ్యా ఉండటము? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. విజయవాడ వాళ్ళు పాపం మునిగిపోయినా సరే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోకూడదని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏం చెప్తున్నాడు? మా ఇల్లు కూడా మునిగింది, మీ ఇల్లే కాదని చెప్తున్నాడు. ఇని మునిగిపోయే ఇంట్లో ఉండటం దేనికి? నీకు ఒడ్డుండే ఇల్లు చాలా ఉన్నాయి కదా, అది ఆ విషయాన్ని చెప్పండి. అంతేగాని మీరు ఈ రోజున ఈ కుట్ర కోణాలు వ్యవహారం ఇవన్నీ చెప్పినంత వివేక్ బాబు గారు అద్భుతంగా ఒక సూచన చేశారు. అయ్యా, ఊరికే
మనం ఆ ఆరోపణలు ఈ ఆరోపణలు చేసి ఆరోపణలకే పరిమితం అవద్దు, మనం సరిగ్గా కేసులు పెడదాము, వైసీపీ లా కాదు అనేటువంటి దాని మీద జనసేన ఇప్పటికీ మంచి సూచనలే చేస్తుంది. బీజేపీ సరైన డైరెక్షన్ లో లేదు, సరైన డైరెక్షన్ లో లేదు అని అంటే అర్థం ఏంటంటే రెస్పాండ్ అవ్వట్ల చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూచనలకి, సలహాలకి, అదే విధంగా వాళ్ళ విజ్ఞప్తులకి. కాబట్టి ఎప్పుడు రెస్పాండ్ అవుతారో అసలు నిజంగా ఈ ట్యూనింగ్ అనేటువంటిది తెలుగుదేశం బీజేపీకి ఆ ట్యూనింగ్ అనేది ఈ 5 ఏళ్లలో అయినా కుదిరిద్దా లేదా, అసలు నిజంగా ఆ విధమైనటువంటి ట్యూన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవో అనేటువంటిది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ప్రమాదం ఉంది వాసుదేవన్ గారు, ఈ విషయం మీదే ఎవరైనా మాట్లాడితే మీ మీద కేసులు పెడతాము, సోషల్ మీడియాలో మాకు బీజేపీకి తెలుగుదేశం ప్రభుత్వానికి మధ్య గొడవ ఉన్నాయి అనిగిన ఎవరన్నా అంటే సోషల్ మీడియాలో కేసులు పెడతామని కూడా హెచ్చరిస్తుంది గవర్నమెంట్. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండొచ్చు, వాళ్ళిద్దరూ కలుసుకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ఆ విషయం ఎవరన్నా అన్నారనుకోండి వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. కేసులు వీటి ద్వారాగా బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు పాలన చేసి 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులకి 151 మధ్యలో 5 పోయి 11 మిగిలిపోయినటువంటి ఫలితం. ఇక ప్రజల మీద బెదిరింపులు ఆపి కొంచెం జనానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయండి రామ్ కుమార్ గారు, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో. కృష్ణాంజలి గారు మీరు చెప్పినట్ల 95లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లు ఇప్పుడు చూడలేము. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కానీ ఆయన ఇద్దరి క్లచెస్ లో ఇరుక్కుపోయారు పాపం. ఆయన సొంతంగా మన గురుమూర్తి గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు చాలా ప్రశ్నలు వేశారు. గురుమూర్తి గారు కైండ్లీ అండి. గురుమూర్తి గారు కృష్ణాంజనేయులు గారు చాలా ప్రశ్నలు వేశారు మీకు. అదేనండి, ఇప్పుడు నేను మీకు తెలియజేసేది ఒకటేనండి. ఒకటి, ఇది 67, 69, 70 ఏదైతే కౌంటర్ వెయిట్లు ఉంటాయో దెబ్బతిన్నాయి. వాటిని కన్నయ్య నాయుడు గారు వచ్చి బాగు చేస్తా ఉన్నాడు. ఓట్లు వచ్చి గుద్దుకున్నాయి, దానివల్ల ఇబ్బంది వచ్చింది. కెమెరా ప్రాపర్ గా అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి. గురుమూర్తి గారు కెమెరా తిప్పుకోండి. ఒక్క నిమిషం అండి. రైట్, ఈ లోపల రామ్ కుమార్ గారు మాట్లాడతారు. రామ్ కుమార్ గారు, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ అండి ఫ్రమ్ కృష్ణాంజనేయులు గారి సైడ్. రామ్ కుమార్ గారు ఏం చెప్తారు? మీరేం ప్రాపర్ క్వశ్చన్స్ వేయడానికి ఇందాకే నేను ఆన్సర్ చెప్పేశాను. అంటే కృష్ణాంజనేయులు గారికి చెప్పాను కదండి, ఏదో ఒకటి బీజేపీని అనకపోతే వారికి అంటే ప్రేమ మాకు ఏదో విధంగా మమ్మల్ని ఫైల్లో తీసుకురావాలి, మేము మాట్లాడుతుంటేనే మా వాయిస్ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆయన ప్రేమ, అందులో ఏం కాదట్లేదు. నేను ఇందాక మునిగిపోద్దని నేను ఎక్కడన్నా నాకు అర్థం లేదు. వారు నేనేదో మునిగిపోయానంట. నేను అమరావతి ఎక్కడా మునగలేదు, విఫల ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఎవరు జగన్ గారు ఇప్పుడు కూడా అదే విఫల ప్రయత్నం చేయాలని చూశారు. కుట్రకోణం ఉన్నదేమో అని అన్నాను. అది కూడా క్వశ్చన్ మార్క్స్ తోనే వదిలేశాను. సరే, ఆయన అన్నట్టు ఏంటంటే కృష్ణ కరకట్ట మీద ఉన్నారు, కరకట్టకు దాటి కదా రావాలి ఇందులో, అదంతా తెలిసిందే. నేనేమి కాదనట్లేదండి. మేము కూడా ఇప్పుడు పైనుంచి ఇప్పుడు కొల్లేరు వస్తుంది పైన, లేదా ఇటు నుంచి మొన్నటిదాకా గోదావరి ఓవర్ఫ్లో వచ్చినా అల్టిమేట్ గా ఎండ్ పాయింట్ లో మేము ఉన్నాం. మాకు వచ్చే కలుస్తుందండి. ఆటు పోటు ఎప్పుడైపోయినా ఆటు పోటు ఉన్న రోజు ఇక్కడ ఆగిపోతుంది. దానికోసం మీకు అక్కడ కొండవాగులు ఎత్తిపోవస్తున్నట్టే ఇక్కడ కూడా మాకు ఇక్కడ అవుట్లెట్ కోసం ఎత్తిపోయాలి సముద్రంలో. ఇవన్నీ కూడా అవగాహన విషయాలు. ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నారు ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కొల్లేరు వాగు కనుక ఇప్పుడు 21 TMC 25 TMC టాప్ లెవెల్ అండి, 21 దాకా వచ్చేసింది. అది కనుక ఆఫ్ అయితే ఎఫెక్ట్ అయ్యేదంతా కూడా పిఠాపురం అసెంబ్లీ. ఎందుకంటే కింద పిఠాపురం అసెంబ్లీ మీదుగా సముద్రంలోకి వెళ్తుందండి. అందుకనే ఆయన అప్పుడే ఉండి రివ్యూ చేస్తున్నారు. అంతా కూడా బాగానే జరుగుతుందండి. ఇందులో ఒకళ్ళు ఏమీ జరగకపోవడం లేదు. ఇంకొకటి ఇందాక మాకు నేను కొల్లేరు అన్నానండి ఏమన్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడ కొల్లేరు చూసి కొల్లేరు మాట్లాడతాను. అంటే కొల్లేరు నుంచి కొల్లేరు దాకా బుడమేరు కాదు, కొల్లేరు కాదండి. పైన ఏలేరు కాలం మునిగితే ఏలేరు కనుక మునిగితే కనుకండి ఆయన 25 TMC అనేది టాప్, ఆల్రెడీ 21 వచ్చేసింది కాబట్టి మునుగుద్దని ఆయన అంతా కూడా చెప్పేటప్పటికి అన్ని డిపార్ట్మెంట్స్ నేను అలర్ట్ చేసి రివ్యూలు చేసుకుని రెడీగా ఉన్నారు. పిఠాపురం అసెంబ్లీ మీదుగా సముద్రంలోకి వెళ్ళారు కాబట్టి. నెక్స్ట్ ఇందాక చెప్పిన దానికి మీరు అన్నట్టు ఈ వరదకు వచ్చేటప్పటికి మొత్తం అంతా విజయవాడ మునిగితే ఎక్కువగా 1 టవర్ మునిగింది. అక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇందాక చెప్పాను, ఆయన ఆల్రెడీ ఉన్నారు.
ఎక్స్ట్రా కొల్లేరు ములిగితే మళ్ళీ నేను చెప్పేది కైక్లూరు అసెంబ్లీకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మా బాధ్యత ఖచ్చితంగా చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన మినిస్టర్ గారికి కూడా ఉంది, స్టేట్ హెడ్ పురంధేశ్వరి గారు మొత్తం అంతా కూడా ఏం జరుగుతుందో అప్డేట్ ఇచ్చారు. వారు కూడా సహాయ కార్యక్రమాలు ఉన్నారని చెప్పారండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మాలోనే ఉంది. దానికోసం సత్యకుమార్ గారు కూడా అలర్ట్ గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇంకా మేము చేయలేకపోవడం ఏముంది వాస్తవ్ గారు ఇందులో. రైట్ అండి, we will continue this discussion. ఇంకా లాట్ మెనీ ఇన్పుట్స్ ఆర్ కమింగ్ ఇన్. మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ బాబు గారు, శ్రీకాంత్ గారు, రామ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ గురుమూర్తి గారు. సో చూసాం కదా ఏంటంటే సెక్రటేరియట్లో కీలక ఫైల్స్, డాక్యుమెంట్స్ మాయం కావటం, అవి యలహంక ప్యాలెస్లో భద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి కస్టడీలో ఉండటం, అండ్ అలాగే టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కేసులో నిందితుడు అయిన మరి దేవినేని అవినాష్ యలహంక ప్యాలెస్లో తలదాచుకున్నారట. సిఐడి పోలీసులకి నిక్కచ్చిగా సమాచారం అందింది. ఎలా ఆ ప్యాలెస్లోకి పెనట్రేట్ కావటం అనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారు. అది బయటికి పొక్కనీయకుండా ప్రస్తుతానికి డ్యామ్ సేఫ్టీ దానికి సంబంధించి దృష్టి పెట్టినట్టుగా